హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే అమ్మవారికి మొక్కు తీరుస్తున్నాం అండి. ఫుల్ డీటెయిల్స్ మొత్తం వివరంగా ఏం మొక్కు ఏంటి అనేది వివరంగా మీకు చెప్తాను అనమాట. ప్లీజ్ వాచ్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఏం మొక్కు అంటే అమ్మవారికి గంగనం తల్లి అండి. గంగనం తల్లికి ఒక శ్రావణ మాసంలో ఒకరోజు అమ్మవారికి జాతర చేస్తారనమాట. జాతర అంటే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అమ్మవారికి నైవేద్యాలు, గారెలు, పూర్ణాలు అన్నీ ప్రతి ఒక్కటి నైవేద్యం పెట్టి కోళ్ళని వీటిని మొక్కిచ్చి తీర్చుకుని వాళ్ళ కోరికలు తీర్చాక మొక్కుబడులు తీర్చుకుంటారనమాట. వారసాలు పోయడం, పూత పెట్టడం, అలా అన్నీ చేస్తారు. అది శ్రావణ మాసంలో చేస్తారు. కానీ అప్పుడు మాకు వెళ్ళడానికి కుదరక మేము వెళ్ళలేదన్నమాట. తర్వాత ఒకరోజు ఆదివారం వెళ్ళి ఇలా మొక్కు తీర్చుకుందాం అనుకున్నాం మా హస్బెండ్ నేను. ఇక్కడ కొబ్బరికాయలు పీస్ తీసేది మా మావయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. కెమెరామ్యాను, ఎడిటింగ్, డైరెక్ట్ మొత్తం బాగా చేస్తాడు. ఇక్కడ పూజకి నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అక్కడ అంతా డెకరేట్ చేసి ఉంది కదా, డౌట్ మీకు రావచ్చు. డెకరేట్ చేయడం అంటే ఉదయాన్నే లేచి అమ్మవారికి ఇన్ని బిందులు అని చెప్పి వారసాలు పోసి ఆ వారసాలు అయిపోయాక పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని అమ్మవారికి పోత అంటారు దాన్ని. కుంకుమ బొట్లు పెట్టుకుని పక్కనే పోతురాజు స్వామి అని చెప్పి వేప చెట్టు ఉంటుందండి. ఆయన్ని పోతురాజు స్వామి కింద కొలుచుకుంటాం. అది కొన్ని కనపడుతుంది అక్కడ. ఇదిగోండి, ఈ పోత అంతా నేనే పెట్టాను అనమాట. ఆ రోజు ఉదయం గారెలు దండేసి ఇలా పూజ చేసుకున్నామని, అంటే పూజ చేసుకుందాం అనుకుని మా పెద్దమ్మ గారెల దండ కూడా ఏముంది అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఉంది కదా. కొబ్బరికాయ కొట్టాక ఏంటి వీళ్ళు పూజ చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. అక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు ఉదయం ఒక పెళ్ళి ఉందండి. పెళ్ళికి వెళ్ళే పెళ్ళి కొడుకుది అదే ఊరు అనమాట. ఆ పెళ్ళి కొడుకు వచ్చి ఉదయాన్నే అమ్మవారిని దర్శించి పూజ చేసుకుని కొబ్బరికాయలు కొట్టి అలా వెళ్ళారు. వాళ్ళు చేసిన పూజ అది. ఇక నేను ఆ రోజు ఉదయాన్నే డెకరేట్ చేశాను. అమ్మవారికి స్నానం చేయించి పూత పెట్టని చెప్పాను కదా. ఆ రోజు ఉదయం నేను చేశాను. తర్వాత అమ్మవారికి కావాల్సిన ప్రిపరేషన్స్, ఆ గారెలు అవన్నీ వేసుకొని తీసుకొచ్చి పూజ చేయడానికి రెడీ అయ్యాము. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరండి. వాళ్ళు ఇదిగోండి పోతురాజు స్వామి అని చెప్పాను కదా. ఈ వేప చెట్టుని పోతురాజు స్వామి కింద కొలుస్తారు. అంటే ఎక్కడ ఏ దేవత కొలిచే ముందు అయినా కొలిచే ప్లేస్లో పోతురాజు స్వామిని కొలుస్తారు. అంటే పోతురాజు స్వామిని ఆ దేవతకి తమ్ముడి కింద భావించి, ఓకేనా. అది ఎక్కడ ఏ దేవతని పూజించే ముందైనా పోతురాజు స్వామికి, పూజించాకైనా పూజించక ముందైనా పోతురాజు స్వామిని కూడా పూజిస్తారు. అదేవిధంగా ఇక్కడ గంగానమ్మ తల్లి అమ్మవారి దగ్గర ఆ వేప చెట్టుని ఓ పోతురాజు స్వామి కింద భావించి పూజిస్తారనమాట. అది అక్కడ కూడా డెకరేట్ చేశాను. అది డెకరేషన్ అంటే పసుపు కుంకాలు వేసి ముగ్గులు వేసి ఇవన్నీ చేశాను అనమాట ఉదయాన్నే. ఇక్కడ మేము కడ్డీలు వెలిగించి దీపారాధన చేసి అమ్మవారికి ప్రసాదాలు పెట్టి పూజ చేస్తున్నాం అనమాట. ఇక్కడ పక్కనే చెరువు ఉండిద్దండి. చెరువు గట్టునే అమ్మవారి గుడి. అదిగోండి గాలిల దండ వేస్తున్నాం అనమాట మా హస్బెండ్ నేను. ఇక్కడ గారెల దండ వేసి అవి సరి చేసి ఆ శ్రావణ మాసంలో పూజ చేస్తారని చెప్పాం కదా. అప్పుడు మాకు కుదరలేదండి. అందువల్ల తర్వాత ఏమో వినాయక చవితి వచ్చింది. ఆ తర్వాత దుర్గమ్మ నవరాత్రులు వచ్చాయి. ఈ టయాల్లో ముగ్గులు తీర్చుకోరు కదా. అవన్నీ అయిపోయాక ఒక సండే ప్లాన్ చేసుకొని ఇక్కడ ఈ మొక్కు తీర్చుకుందాం అని చెప్పి గ్యాదర్ అయ్యాం. కొంతమందిని పిలుచుకున్నాం చుట్టాలని. వాళ్ళు అందరూ రాలేదు. వాళ్ళు మధ్యాహ్నానికి వస్తారని ఇంకొంతమంది ముందు వచ్చారనమాట మాతో పాటు. అంటే కొంచెం పని ఉంటుంది కదండి ఇలాంటి జాతరలు కానీ మొక్కులు కానీ ఇలాంటప్పుడు. ఇక అది కొంచెం పని ఉండడం వల్ల కొంతమంది ముందు వచ్చారు. ఇక పూజ చేయడం అంతా అయిపోయింది. కొబ్బరికాయలు కొట్టేసేసి హారతి ఇవ్వాలి. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు పెళ్ళండి. కోడితో ఆడుతుందని. కోళ్ళు అంటే చాలా అంత ఇష్టం. కానీ ఒక్కటే వెళ్ళి అంటుకుని ఆడడం అంటే దానికి భయం అనమాట, అవి పొడితే అని.
ఎవరైనా పట్టుకు కూర్చుంటే అలా ఆడుతూ ఉంటారు వాళ్ళు. అక్కడ పట్టుకు కూర్చున్నదేమో మా మామయ్య వాళ్ళ అబ్బాయి. ఓకేనా. ఇక్కడ ఏమైందంటే గాలికి దీపారాధన కొండ ఎక్కుతుందండి. కొండ ఎక్కుతుంటే నేను వద్ద సరి చేస్తున్నాను అనమాట. ఈ వీడియో తీసేసి చెప్పాను కదా కెమెరామ్యాన్ అని, అది ఎడిటింగ్ అనేది బాగా చేస్తాడు తను, ఆడే తీస్తున్నాడు. అది ఎప్పుడు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసుకొని దండం పెట్టేసుకుంటాం. అయిపోయాక చుట్టాలండి ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా అమ్మవారి పసుపు కుంకాలు అవన్నీ వేసుకుని కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకుంటారు. ఈ గుడి వెనకాలే అంటే మా పెద్దమ్మ ఇంటి ముందు గుడి అనమాట. మా పెద్దమ్మ ఇంటి ముందు రోడ్డు కదరిపిన గుడి దగ్గర చెరువు. ఇక్కడ ఒక ఈమెని బాగా పూజిస్తారనమాట ఊళ్ళో వాళ్ళందరూ. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, ఇంకోటి ఏదన్నా అని వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమెకి మొక్కులు తీర్చుకుని వెళ్తారనమాట. ఇక్కడ నేను సాంబ్రాణి ధూపం వేస్తాను అమ్మవారికి. అయిపోయింది కదా. ఇక్కడ కొబ్బరిగా కొట్టేసి నేను కూడా దండం పెట్టుకుంటాం. అయిపోయాక మా చుట్టాలు కూడా పెడతారండి, దండం పెట్టుకుంటారు. ఇక్కడ మా పెద్దమ్మ, మా వదిన వీళ్ళందరూ ఇంటికాడ కొంచెం పని ఉంటే చేస్తున్నారు. వాళ్ళని కూడా చూపిస్తానండి. ఇది బందర్ దగ్గర ఒక విలేజ్ అండి. విలేజ్ అంటేనే మీకు తెలుసు కదా, విలేజ్లో జరిగే ఫెస్టివల్స్ కానీ ఇంకా ఇలాంటి చిన్న చిన్న సంబరాలని, మొక్కులని, ఇలాంటివన్నీ చాలా బాగుంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు తెలిసిందేగా, ఎందుకంటే విలేజ్ ఏంటి, వాతావరణం, సిటీ కల్చర్ ఏంటి అనేది మీకు అన్నీ తెలుసు. ఇక్కడ చెరువు చాలా చల్లగా ప్రశాంతంగా ఉండిద్దండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడల్లా అమ్మవారి దగ్గర కూర్చుంటాం. అక్కడే మ్యాక్సిమం టైం అక్కడే స్పెండ్ చేస్తాం అనమాట, మాట్లాడుకుంటూ. చాలా చల్లగా చాలా బాగుంటుంది అనమాట. దానివల్ల చెరువు కూడా వీడియో మీకు చూపిస్తున్నాము. ఇక్కడ హారతి ఇవ్వడానికని చెప్పి నేను ఒక చిన్నదాంట్లో పెట్టాను. అది సెగ వచ్చేసి పట్టుకుని తిప్పడానికి అవ్వకపోతే ప్లేట్లో పెట్టుకుని తిప్పుదాం అనుకుంటే ఇంతలోకి మా అన్నయ్య వచ్చి వద్దు దీనిలో పెట్టి తిప్పమని చెప్పి అన్నారు. ఇంకా అక్కడ దానిలో పెట్టి ఇక హారతి ఇస్తున్నాను అనమాట అమ్మవారికి. గంట కొడతలేదని చెప్పి చూస్తున్నారు కదా, గంట మా పైన మా హస్బెండ్ కొడుతున్నారండి. అక్కడ గంట ఉంది, ఇక అది కొడుతున్నారు ఆయన. ఇంకా ఆయన గంట కొడుతున్నారనమాట. నేను ఇక అమ్మవారికి హారతి ఇచ్చేసి, పక్కన పోతురాజు స్వామి అని చెప్పాను కదా, ఆయనకి కూడా హారతి ఇచ్చేసి, ఈ హారతి అంతా అయిపోయాక నెక్స్ట్ కోళ్ళు అని చెప్పాను కదా, కోళ్ళు మొక్కు ఇస్తాను అనమాట. కోళ్ళ మొక్కు అదిగోండి, హారతి ఇచ్చేసి. ఆ పక్కన మా వదినండి, మా అన్నయ్య వదిన ఇక్కడ పోతురాజు స్వామి ఇక్కడ అయిపోయాక ఇక్కడ ఒక రావి చెట్టు ఉందండి, రావి చెట్టుకు కూడా ఇచ్చాను. ఇక మా వాళ్ళందరూ హారతి తీసుకుంటున్నారు అనమాట. ఇంకా ఇప్పుడు హారతి అయిపోయాక కోడిని మొక్కు ఇవ్వడానికని చెప్పి కొంచెం వాటర్ పోస్తారనమాట నోట్లో ముందు, ఎందుకంటే మొక్కు తీరుస్తున్నాం కదా అందుకని. మీకు చెప్పాను కదా ఇలా అమ్మవారిది జాతర అని చెప్పి, ఆ జాతర టైంలో బాగా జరుగుతుందండి. జాతర టైంలో నెక్స్ట్ శ్రావణ మాసం చేస్తారు. లేదంటే ఈ మధ్యలో ఎవరన్నా మొక్కుకున్న వాళ్ళు మొక్కులు తీర్చిన
జాతర చేస్తారో అప్పుడు మీకు క్లారిటీగా వివరంగా ఇంకా డీటెయిల్గా నేను చూపిస్తాను అనమాట, ఎలా జరుగుతాయి ఏంటి అసలు ఏంటనేది. ఓకేనా. అయిపోయిందండి మొక్కు తెచ్చుకోవడం. మొక్కు తీర్చేసాం తల్లి, మంచిగా చూడు అని చెప్పి ఇక అమ్మవారికి దండం పెట్టుకుని చేసి కొంచెం కాసేపు కూర్చుంటాం. చాలా లేట్ అయింది, ఎందుకంటే ఏ గుడికి వెళ్ళినా ప్రశాంతంగా పూజ చేసుకుంటాం. అయిపోయాక కాసేపు కూర్చుంటే మనశ్శాంతిగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇప్పుడు దండం పెట్టేసుకున్నాం కదా అందరం, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుంటాం అందరం. ఇక అయిపోయాక వీళ్ళందరూ మా రిలేటివ్స్ అండి, వెళ్ళిపోయి భోజనాలు అవన్నీ రెడీ చేసుకొని ఇలా ఉంటుంది గంగానమ్మ తల్లి జాతర. ఇంకా కొంచెం థ్యాంక్ యూ టు ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.